అనమాట. ఇది వచ్చేసి మెడ. ఓకే, నెక్. మెడ ఇది నెక్ కదా. ఇంగ్లీష్ మాకు రాదు. ఇది సైడ్ మెడ, ముందర మెడ ఇది. ఓకే, మొత్తం వచ్చేసి 3 days పట్టింది. బాగుంది, గుడ్, నైస్. ఇటు వేస్తే మామూలుగా చెప్పాను చూడండి, ఇదైతే నేను ఇంట్లో వాళ్ళకి వేస్తున్నాను. మొత్తం జాకెట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళకి వేసినాను. ఇంకొకటి బయట నేను ఇదే వర్క్ బయట వేస్తే ఎంత లేదన్నా 1500-1600 ఈజీగా వేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది. పూస వర్క్ తక్కువ వేసి థ్రెడ్ వర్క్ ఎక్కువ వేస్తే మనీ ఎక్కువ తీసుకుంటారు. ఇంకొకటి మీకు కావాలంటే నంద్యాలలో ఎవరైనా ఉంటే వచ్చి వేయించుకోవచ్చు. మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి కొంచెం తక్కువ వేస్తాను. అదేండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఓకే, బాయ్. తినాలి బావా, ఆనందింద్రంగా చాలా శ్రద్ధగా ఎక్కించాను బావా. సూట్ అయితే తొందరగా ఎక్కుతుంది. ఫస్ట్ ఇటు ఎక్కించుకోవాలన్నా, తర్వాత ఇటు వేయాలి కదా. కూర్చో, నీట్గా వచ్చింది. హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. వర్క్ చేసి కలిసిపోయినా మా ఆయన డ్యూటీ నుంచి ఇంటికి వచ్చినాడు. ఏం చేద్దాం బావా అంటారా. నేనైతే ఎగ్ చేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఇది ఉంది కర్రీ, క్యాబేజీ కర్రీ. రైస్ ఉంది. రైస్ సరిపోదేమోనే, సరిపోతారులే. ఏమి ఇంత టైం అయితే అన్నయ్య, ఒంటికి వేసుకునేది ఇంకా ఇప్పలేదు. చలికోట ఏదో చలి అయిపోయినట్టుంది. ఇంకొకటి వాతావరణం చల్లగా ఉంది. అంటే నీలో జ్వరం ఇంకా పోలేదా? ఏమో చలికోట వేసుకుంటేనే బాగుంది నాకు. వెచ్చగా ఒంట్లో జ్వరం ఉన్నా, ఒంట్లో బ్లడ్ వేడి తగ్గిన చలి ఏర్పడుతుంది మనిషికి. డాక్టర్ వచ్చినాడు మా ఇంటికి. డాక్టరేనా, ఖచ్చితంగా మీరు పాటించండి. చలికాలం వేడి నీళ్ళు కాంచుకొని తాగండి. ఎండాకాలం చల్లనీళ్ళు ఫ్రిడ్జ్ పెట్టుకొని తాగండి. అందరికీ తెలిసినది. చలికాలం కొంచెం హీట్ చేసుకొని తాగడం అనేది కొందరికి తెలియదు. ఈ వీడియో వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుంది. వీడియో వల్ల వాళ్ళకి తెలుస్తుందంటావా? తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఏం అవసరం లే. వర్క్ అయిపోయింది, వేసిన చూపి మొత్తం నేను కనిపించాలి. అంత పైకి ఎత్తాలి. స్టార్ట్ చేసినావా బావా? ఓ బావా, చూసా చూడు, కంప్లీట్ అయిపోయింది. ఈ వర్క్ వచ్చేసి 3 days చేసిన. హాఫ్ హ్యాండ్స్ ఇది. బాగుంది. 2 hands ఇది. 2 నేను వర్క్ అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ మీకు ఫస్ట్లో చూపించాను కదా. ఆ వర్క్ ఎలా చేశానంటే, పూలు అవి ఇవి ఆకులు అన్నీ వేసేసినాను. అవుట్లైన్ వేస్తున్నాను నేను ఇప్పుడు. మామూలుగా అయితే ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇంకా డైలీ వర్క్ వేస్తుంటానండి. యూట్యూబ్ అని కాకుండా టైం పాస్ కోసం. ఇంకొకటి డిజైన్లు జాకెట్లు కుట్టుకోవడం అంటే నాకు ఇంట్రెస్ట్. ఒక మోడల్ అంటే మోడల్ అని కాదులేండి, మామూలుగా మంచిగా నీట్గా బట్టలు వేసుకోవాలా, వర్క్ జాకెట్లు అనేటివి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. కుట్టడం ఇంట్రెస్ట్, వేసుకోవడం పెద్దగా లైట్గా మంచిగా కుట్టాలి, నీట్గా ఉండాలి. అది చూసే వాళ్ళకి కళ్ళకి బాగుండాలని ఇష్టము. వర్క్లో చాలా వరకు ఒక్కొక్క రేట్ ఉందండి. ఈ వర్క్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళే, మా చిన్న ఆమె గీసింది. ఇది మా చిన్న వదిన, మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు అనమాట. మా చిన్న వదిన అంటే ఆమె గీసింది. ఈ డ్రా ఆమె వేసింది. నేను ఇంకా వర్క్ చేస్తాను అనమాట. డ్రా నీకెందుకు రాదంటారేమో, మనకి ముగ్గురు రావు, పాడు రావు, ఏం రావు. ఊరికి మనం వర్క్ వేయడం ఒక్కటి నేర్చుకున్నాము. వర్క్ వేయడం నేర్చుకున్నాను, డ్రా వేయడం చిన్నగా నేర్చుకుంటున్నానండి.
బాగా చేయి తిరిగింది. అలా ముగ్గులు వేసిన వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది అనమాట. నేనైతే ఇంకా ఇది బయట వేస్తే సుమారుగా 1500-1600 తీసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ వేరే వాళ్ళని అడిగినాను ఈ వర్క్ ఎంత అవుతుందని. వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పినారనమాట. మంచిగా ఉంటుందండి. నేనైతే మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఇస్తానని చెప్పిన కదా, ఒక ఆమెకి ఇద్దాం అనుకుంటున్నాను. ఆమె డైలీ మెసేజ్ చేస్తుంటుంది నాకు. ఆమెకి ఇస్తాను. ఈ నెల అయిపోయినాక నెక్స్ట్ నెలలో లాస్ట్లో పంపిస్తాను ఆమెకి ఖచ్చితంగా. ఆమెది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఉండి నా వీడియోస్ చూస్తుంది డైలీ. ఇంకొకటి ఆ అక్క వీడియో చూసుకుంటూ కామెంట్ చేస్తుందో లేదో నాకు తెలియడం లేదు. తెలుసుకోవాలనుకుంటే ఇంకా క్రైమ్లో చూసుకోవాలా. ఆమె ఫుల్గా వీడియో చూసి మనకు కామెంట్ చేస్తుందా లేదా అని క్రైమ్లో చూస్తే తెలుస్తుంది అనమాట. ఓకే అక్క, మీకు ఖచ్చితంగా నేను వర్క్ జాకెట్ వేసి ఇస్తాను మీకు నచ్చిన కలర్లో. మీరేం ఇబ్బంది పడకండి. ఇబ్బంది అంటే ఏం లేదండి, ఇస్తామని మాట ఇచ్చినాం కదా, ఖచ్చితంగా ఇస్తాను. నేను మీకు మెసేజ్ చేస్తాలేండి, మెసేజ్ చేసి ఇస్తాను. డైలీ నేను ఇలానే ఉంటానండి ఇంట్లో. ఇదే నా డైలీ బ్లాగ్, నా విలేజ్ లైఫ్ స్టైల్ అనమాట. డైలీ వ్లాగ్స్ అనేటివి ఇంకా పెడుతుంటాను కదా. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి, సరేనా. నేనైతే ఇంకా వర్క్ వేసి అలసిపోతాను అనమాట. డైలీ కాళ్ళు నడుములు నొస్తుంటాయి. వర్క్ అంటేనే ఇంకా కూర్చొని వేయాలి కదా. ఇవి బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సరేనా. మంచిగా ఉందనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా.